అందరికీ నమస్కారం। ఈరోజు మన ఛానల్లో దేవీ నవరాత్రుల్లో భాగంగా 5వ రోజు అమ్మవారి అలంకారం, నైవేద్యం, ఏ రంగు చీరనో అలాగే ఏ పువ్వులతో అమ్మవారిని అభిషేకించాలో, మంత్రం, అమ్మవారి కథ, అలాగే చేయవలసిన దానం ఏమిటో, పొందే ఫలితం ఏమిటో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం। దేవీ నవరాత్రుల్లో చాలా విశేషమైనటువంటి రోజు 5వ రోజు। శరదృతువులో వచ్చేటువంటి రాత్రులు కాబట్టి ఇవి శరన్నవరాత్రులు। ఆశ్వయుజ శుద్ధ పంచమి శరన్నవరాత్రుల్లో చాలా విశేషమైనటువంటి రోజు। ఈరోజు అమ్మవారిని చాముండేశ్వరి దేవిగా, మహాచండీ దేవిగా కొలుస్తారు। చండుడు అనేటువంటి రాక్షస సంహారం చేయడం, అలాగే ముందుడు అనేటువంటి రాక్షస సంహారం చేయడం కారణంగా అమ్మవారికి చాముండేశ్వరి దేవి అనే పేరు వచ్చింది। దేవి భాగవతం ప్రకారం చాముండేశ్వరి దేవిని కొలిచేటువంటి వారికి గ్రహపీడలు తొలగుతాయని శాస్త్రం చెబుతుంది। చాముండేశ్వరి దేవి ఆరాధన వలన మానసిక రోగాలు, పిశాచ భయాలు, అలాగే మానసిక వ్యాధులు తొలగిపోతాయని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి। జాతక చక్రంలో కుజదోషం, కాలసర్పదోషం, రాహుకేతు దోషాలు, కుజ రాహు సంధి వంటి దోషాలు ఉన్నట్లయితే అటువంటి వారందరికీ దేవీ నవరాత్రుల్లో పంచమి రోజున చేసేటువంటి దేవీ ఆరాధనకు విశేషమైనటువంటి ఫలితం ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి। దేవీ నవరాత్రులు శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసం శుక్లపక్షం 5వ రోజు అక్టోబర్ 7 సోమవారం, పంచమి తిథి అనురాధ నక్షత్రం। ఈరోజు అమ్మవారు శ్రీ మహాచండీ దేవిగా దర్శనమిస్తుంది। ఈరోజు అమ్మవారికి కట్టె పొంగలి, చరిమిడి, వడపప్పుని నైవేద్యంగా సమర్పిస్తారు। అలాగే పసుపు రంగు, బంగారు రంగు చీరలో అమ్మవారిని అలంకరిస్తారు। ఈరోజు పసుపు పువ్వులతో అమ్మవారిని అభిషేకిస్తారు। ఈరోజు చదవలసిన స్తోత్రాలు శ్రీ మహాచండీ స్తోత్రాలు, శ్రీ మంగళ చండికా స్తోత్రం, చండీ అష్టోత్తరం। వీడియోలో చూపించే ఈ మూల మంత్రాన్ని ఈ రోజులో వీలైనన్ని ఎక్కువ సార్లు చదువుకుంటే ఎంతో మంచిది। ఈరోజు చేయవలసిన దానం బ్రాహ్మణునికి స్వయం పాకం కానీ, దక్షిణ తాంబూలం కానీ ఇస్తే మంచిది। ఈరోజు అమ్మవారిని పూజించిన వారికి ధైర్యం, విజయం సిద్ధిస్తుంది। హిందూ పురాణాల ప్రకారం రాక్షసులు ఇంద్రుడి సింహాసనాన్ని లాక్కునే సమయం వచ్చినప్పుడు దేవతలంతా శివుడు వద్దకు వెళ్ళి రాక్షసుల గురించి చెప్తారు। అప్పుడు పరమశివుడు మాతృదేవతను స్తుతించాలని కోరారు। అప్పుడు దేవతలంతా కలిసి మాతృదేవతను ఆరాధించారు। అలా మాతృదేవత అనుగ్రహంతో సరస్వతీదేవి, లక్ష్మీదేవి, మహాకాళి చండీ రూపాన్ని ధరించి రాక్షసులను సంహరిస్తారు। ఈరోజు అమ్మవారు భయంకరమైన రూపంలో దుర్గా, కాళి, శ్యామ, చండీ, చండిక, భైరవి అనే పేర్లతో పిలువబడుతుంది। ఈ అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుంటే మనసులో ఉన్న కోరిక నెరవేరుతుందని చెప్తారు। మహాచండీ దేవి మహాశక్తి స్వరూపిణి। ఈ దేవిని అలంకరించడం ద్వారా శక్తి రూపాన్ని ప్రతిఫలింపజేసే ప్రయత్నం చేస్తారు। మహాచండీ అమ్మవారి పూజ ఏకాగ్రతతో, భక్తితో చేస్తే అవాంఛిత శక్తులు నశించి శుభఫలాలు సిద్ధిస్తాయని అనేక పురాణాలు చెబుతున్నాయి। అలాగే దేవతల కార్యసిద్ధి, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కొరకు మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి త్రిశక్తి రూపిణిగా శ్రీ మహాచండీ ఉద్భవించిందని వారు పేర్కొంటున్నారు। చండీ అమ్మవారిలో అనేక మంది దేవతలు కొలువుతీరి ఉన్నారని శాస్త్ర పండితులు చెప్తున్నారు। శ్రీ మహాచండీ అమ్మవారిని ప్రార్థిస్తే సర్వదేవతలను ప్రార్థించినట్లేనని, చండీమాత అమ్మవారి అనుగ్రహం వలన విద్య, కీర్తి సంపదలు లభిస్తాయని, శత్రువులు మిత్రులుగా మారడమే కాకుండా ఏ కోరికల కోసం అయితే అమ్మవారిని ప్రార్థిస్తామో అవి త్వరగా నెరవేరుతాయని పండితులు చెప్తున్నారు। ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను। ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్। అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి। మీకు ఏమైనా సందేహం ఉంటే నా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।